నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రజల కష్టాల్లో భాగం పంచుకోవడానికి తాను ఇక్కడికి వచ్చానని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా పనులు చేయించాలనేది తన తపన అని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా యలమందలో చంద్రబాబు పర్యటించారు. లబ్ధిదారులకు పింఛనీలు పంపిణీ చేశారు. లబ్ధిదారులకు ఇల్లు స్వయంగా సీఎం వెళ్లి వారి కష్టాలను తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో చంద్రబాబు ప్రసంగించారు. కరోనా టైంలో మనం ఎవరు బయటికి మన కార్యకర్తలు వచ్చారు. రమేష్ గారు ఇచ్చారు. వెరీ గుడ్ అమ్మా. ఓకే అమ్మా. గుడ్. జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై జై చంద్రన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కార్యక్రమం ఏదైతే మనం చేశామో నేను ఒక సంకల్పం చేశాను, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. పేదరికం లేని సమాజం నందమూరి తారక రామారావు గారి కళ, ఎన్టీఆర్ కళ. ఈరోజు నేను ఆలోచించింది సంపద సృష్టించాలి. ఆ సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో పేదరిక నిర్మూలన కూడా అంతే ముఖ్యం. నేను అందుకే ఒక కార్యక్రమం పెట్టుకున్నాను, జీరో పావర్టీ అన్నాను. ఈరోజు యలమందకు వస్తాం. కొంతమంది కష్టపడ్డారు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, విదేశాలకు పోయారు, డబ్బులు సంపాదించారు. కొంతమంది ఇలాంటి అభాగ్యులు ఉన్నారు, ఇప్పటికి కూడా పేదరికంలో ఉన్నారు, ఇల్లు లేకుండా ఉన్నారు, పూట గడవని పరిస్థితుంది, కష్టాల్లో ఉన్నారు. అందుకే అలాంటి వారికి మనందరం అండగా ఉండడం మన బాధ్యత. నేను అందుకనే మీరు చూస్తే ఈరోజు ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ఇవి 64 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన స్కీమ్ ఇది. ఆ రోజుల్లో 35 రూపాయలు. 96లో నేను ముఖ్యమంత్రి అయినాక అది 70 రూపాయలు చేశాను. మళ్ళీ అది 200 రూపాయలు అయ్యింది. 200 రూపాయలు 2014 నుంచి 1000 రూపాయలు చేశాను, 2000 రూపాయలు చేశాను. అంటే 200 నుంచి 2000 రూపాయలు చేశానంటే 10 రెట్లు పెంచిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం. రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదయ్యింది. ఆయన్ను A6 గా చేరుస్తూ మచిలీపట్నం తాలూకా PS లో పోలీసులు కేసు నమోదు చేశారు. పేర్ని నాని ఆదేశాల మేరకే లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసు నమోదైన నేపథ్యంలో ఆయన పరారీలో ఉన్నారు. త్వరలో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నమ్మకానికి మోసానికి మధ్య ప్రజలు వ్యత్యాసం చూస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సూపర్ 6 అంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగ యువతను చంద్రబాబు మోసం చేశారని నిలదీశారు. రైతులకు ఇస్తానన్న పెట్టుబడి సాయం 20,000 ఏమైంది? పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టారు. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి. ఈ ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇస్తామని మొదట్లోనే చెప్పాం. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం. అన్ని జిల్లాల్లో పోరుబాటు ఉధృతం చేస్తాం. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రజల తరపు ప్రభుత్వాన్ని ఎండగడతామని అమర్నాథ్ తెలిపారు. ఈ సంవత్సరంలో ప్రజలు నమ్మకానికి మోసానికి మధ్య వ్యత్యాసం కూడా చూశారు. ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటే ఏ రకంగా ప్రభుత్వాలు నడుస్తాయి, నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వస్తే ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేస్తాయి, ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూశారు. ముఖ్యంగా పేద ప్రజలు మరింతగా ఈ పరిస్థితులన్నింటినీ కూడా
మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను కానీ తద్వారా 1,30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కానీ లేదా గ్రామాల్లో పట్టణాల్లో ప్రజలకి ప్రభుత్వాన్ని చేరువ చేసేటువంటి దానికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ఏ రకంగా పనిచేసిందో తద్వారా 2.5 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. అనేక సంక్షేమ పథకాలు అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ వైఎస్ఆర్ ఆసరా కానీ వైఎస్ఆర్ చేయూత కానీ ఇలాగ 5 సంవత్సరాల్లో దాదాపు 2,75,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ప్రభుత్వ పాఠశాలని నాడు నేడు ద్వారా దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్స్ తో ధీటుగా పోటీ పడేటువంటి విధంగా ప్రభుత్వ పాఠశాలను బాగు చేశాం. 17 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టాం. రామాయపట్నం పోర్టు కానీ బందర్ పోర్టు కానీ లేదా శ్రీకాకుళంలో మూలపేట పోర్టు నిర్మాణాలు దాదాపుగా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం. మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈరోజు ఏ స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయో మీరు చూస్తూ ఉన్నారు. దానికి నాంది పలికాం. దేశవ్యాప్తంగా 11 ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేస్తే 3 ఇండస్ట్రియల్ కారిడార్లు కేవలం ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత సాధించాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 స్థానాన్ని మేము అధికారంలో ఉన్నంత కాలం కొనసాగించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం కానీ ఇలాగ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి కార్యక్రమం కానీ వైద్య రంగంలో దాదాపు 50,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాలు కానీ నాడు నేడు ద్వారా హాస్పిటల్స్ బాగు చేసేటువంటి కార్యక్రమాలు కానీ ఇన్ని కార్యక్రమాలు చేసినా సరే ప్రజలు దేనివల్ల తిరస్కరించారు, ఎందుకు తిరస్కరించారు, వీటి మీద సమీక్షించుకునేటువంటి దానికి ఈ సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాలు పార్టీ పరంగా పార్టీలో ఉన్నటువంటి రాష్ట్రంలో పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాలో 5 సభ్యులను నూజివీడు డీఎస్పీ కేవీవీ ఎన్వి ప్రసాద్ తెలిపారు. ఏలూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత 3 సంవత్సరాల నుండి ఏలూరు జిల్లా మరియు చుట్టుపక్కల జిల్లాల్లో రాత్రి వేళ తాళం వేసి ఉన్న ఇళ్లలో జరుగుతున్న వరుస దొంగతనాలపై నూజివీడు సబ్ డివిజన్ సిబ్బంది అదే విధంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దొంగల ముఠాను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 1,50,00,000 విలువ చేసే 2 కేజీల బంగారు పోస్టులు, 12 లక్షల విలువ గల 13 కేజీల వెండి వస్తువులు రికవరీ చేశారు. వీటి మొత్తం విలువ 1,62,00,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. దొంగల ముఠాను పట్టుకున్న పోలీసు అధికారులను ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ అభినందించారు. మీరు కొంచెం ఇక్కడ ఉండండి. వెంకటేశ్వర గారు సిఐ గారిదే బాబాది సిఐ గారిదే సరే చూడు
నూతన సంవత్సరంలో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆకాంక్షించారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రజలందరికీ ఎంపీ మహేష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన 6 నెలల కాలంలో ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలపడమే లక్ష్యంగా పనిచేసినట్లు ఎంపీ మహేష్ కుమార్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కూడా ఏలూరు పార్లమెంట్ పరిధిలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఎంపీ తెలిపారు. 2025 నూతన సంవత్సరం వేడుకలు ప్రజలందరూ ఆనందోత్సవాలు జరుపుకోవాలని ఎంపీ తెలిపారు. అందరికీ నమస్కారం. అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. మీ అందరూ కూడా ఈ 2025లో అందరూ కూడా సంతోషంగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ, అలాగే ఈ 2025 మన ఏలూరు పార్లమెంట్ ని అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకొని వెళ్దామని మీ అందరికీ తెలుపుతూ, అలాగే వచ్చే రోజుల్లో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు మన ఏలూరు పార్లమెంట్ లో చేయబోతున్నామని మీ అందరికీ తెలుపుతూ, అలాగే ఇవాళ టీడీపీ గవర్నమెంట్ లో ప్రతి ఒక్క పని, ఎన్డీఏ కూటమిలో ప్రతి ఒక్క పని చేసుకుంటా ముందుకెళ్తున్నాం. ఇవాళ మీరు చూస్తే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ 6 నెలల్లోనే చేశాం. వచ్చే రోజుల్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ముందుకెళ్దామని మీ అందరినీ కోరుకుంటూ, మళ్ళీ మీ అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. మీ పుట్ట మహేష్ కుమార్. ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీలో చింతలపూడి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. రోగుల దగ్గరికి వెళ్లి వైద్యం ఎలా అందుతుందనే విషయాలు వివరణ అడిగి ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ప్రాణ రక్షణకు మనం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులను కోరారు. ఆసుపత్రి కమిటీ సభ్యులు కోండ్రు దేవ భారతీయులను, వైద్యులను, వైద్య సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో డాక్టరు, కూటమి నాయకులు పాల్గొన్నారు. చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్కి వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. సో వాళ్ళని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. వాళ్ళు మిగతా వాళ్ళు కూడా చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకొని మరి ఇది చింతలపూడి హాస్పిటల్ మరి ప్రజలకి సేవ సంబంధించి కాబట్టి మరి ఇంకా డోనర్స్ కూడా ముందుకు వచ్చి మరి హాస్పిటల్ ఏవైతే కొంచెం స్కేల్స్ లో ఉందో, ఏవైతే ఎసెన్స్ లో వాటి విషయంలో కూడా డోనర్స్ ని ఎంకరేజ్ చేస్తున్నాను వచ్చి డొనేట్ చేయడానికి. అలా చెప్పుకుంటూ పోతే మరి అలాగే రాబోయే రోజుల్లో మనందరూ కూడా కళ, అలాగే నేను కూడా ఎలక్షన్ టైంలో క్యాంపెయిన్ చేసింది 100 బెడ్ హాస్పిటల్ చింతలపూడికి త్వరగా రావాలని చెప్పి. ఆ విషయంలో మరి ఎన్డీఏలో ఉన్న అందరం కూడా మేము కాన్స్టెంట్ గా ఫాలో చేస్తున్నాము. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ బిట్వీన్ మార్చ్ టు మే అది కంప్లీట్ అవ్వచ్చు. అందరికి తెలుసు మనం చాలా లో డెఫిసిట్ బడ్జెట్ లో మన గవర్నమెంట్ లో వచ్చాము. అన్ని కూడా 1 by 1 మనం చేసుకుని వెళ్తున్నాం. కాబట్టి మరి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అలాగే హెల్త్ స్టాండ్ పాయింట్ లో చాలా ఇనిషియేటివ్స్, మరి అట్లాగే పేషెంట్స్ కి అఫోర్డబుల్ హెల్త్, అలాగే మంచి హాస్పిటల్ కేర్ అని చెప్పి 100 బెడ్ హాస్పిటల్ మరి స్టేట్ లో చాలా రిక్వెస్ట్ కూడా ఉన్నాయి. ఆ విషయంలో చింతలపూడి కూడా మరి కూడా టైం టు టైం మరి మా సత్య గారితో తోటి అట్లాగే మరి లోకేష్ గారితో చెప్పడం జరిగింది. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ టు మే మరి ఇది లైవ్ వెళ్ళొచ్చింది అనుకుంటున్నాను. ఈ విషయంలో నాకు మీ అందరూ కూడా సపోర్ట్ చేసి చింతలపూడి నియోజకవర్గానికి 100 బెడ్ హాస్పిటల్ ఎప్పటి నుంచో ఒక కళ మరి నిజం అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద సరైన పార్కింగ్ లేక అవస్థలు. ఒక పక్క అంబులెన్స్, మరో పక్క డ్రైనేజీపై పగిలిన సిమెంట్ బిళ్లలు, బండ్లను రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్న దృశ్యం మెయిన్ రోడ్ అవ్వడం వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని పలువురు ఆరోపిస్తున్న డ్రైనేజీ మీద సిమెంట్ రాళ్లు పగిలి పడిపోవడం వలన పార్కింగ్ కు ఇబ్బంది పడుతున్నామని, డ్రైనేజీ క్లీన్ చేసి సమస్యలు పరిష్కరించవలసిందిగా చింతలపూడి గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం తిమ్మాపూరు గ్రామంలోని కొత్తపల్లి శ్రీవల్లి అనే పాప తలసేమియా వ్యాధితో బాధపడుతుండగా ఆమెకు పింఛన్ మంజూరు చేయడంపై కూటమి ప్రభుత్వానికి స్థానిక శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజుకి ఆమె కుటుంబం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపింది. ఈ పింఛన్ మొత్తం 10,000 రూపాయలు ఈ రోజు సచివాలయం సిబ్బంది మరియు గ్రామ నాయకులు ఆమెకు అందజేశారు. నా పేరు కొత్తపల్లి సంధ్యారాణి అండి. మా తిమ్మాపూరు. మా పిల్ల పేరు శ్రీవల్లి. పిల్లకి ఇలా తలసేమియాతో బాధపడుతుంటే ఇలా పెన్షన్ వచ్చేలా చేశారండి. చంద్రబాబు నాయుడు గారికి మద్దిపాటి ఆయనకి చాలా ధన్యవాదాలండి. ఏలూరు నగరంలో 47వ డివిజన్ నందుగల ఇజ్రాయిల్ పేటలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. దీని వల్ల 2 ఇళ్లు పూర్తిగా దగ్ధమైనవి. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అగ్ని ప్రమాదంలో నిరాశ్రులైన బాధితులను పరామర్శించి వారి 2 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహకారాలు అందిస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వందనాల భవానీ శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం నాయుడు, ఏలూరు ఎంఆర్ఓ, ఏలూరు మాజీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ బొద్దాని శ్రీనివాస్, ఆర్నేపల్లి తిరుపతిరావు, టీడీపీ నాయకులు పెద్దిబోయిన శివప్రసాద్, టీడీపీ నాయకులు రెడ్డి నాగరాజు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ఈ రోజు స్థానిక శాసనసభ్యులు బడేటి చంటి ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో జరిగింది. ఏలూరు నగరంలోని 17వ డివిజన్ లో పెన్షన్ల కార్యక్రమం ఒక రోజు ముందుగానే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ పెన్షన్ల కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యేతో పాటు విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఓ ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేశారు. ఈ విధంగా నాయకులు వచ్చి పెన్షన్లు అందజేయడంతో పెన్షన్దారులకు కళ్లల్లో ఆనందం వ్యక్తమైంది. కొడితే షోగా ఉంటుందా ఇది ఇప్పుడు అలా కాదు కదా, రోజు నేను వచ్చి కొడితే అది కరెక్ట్ గా ఉంటది. ఒక రోజు కొట్టే అనుకో వీళ్ళు కూడా నవ్వుతారు. నీ పేరునంతా పట్టా రాలేడా మరి ఎక్కడున్నాడు? తెలుసుకొని చెప్పాలి కదా. నువ్వు ఒకసారి వస్తే ఎదురు బదులు పెట్టి మాట్లాడతాను. ఇల్లు అయితే మీకు ఇచ్చేస్తాను. నువ్వు అలాగే తల్లి ఇల్లు నీకు ఇప్పిస్తాను. నువ్వేం బాధపడక.
సరే కొత్త సంవత్సరం వచ్చావు సరే మేడమాకు నువ్వు రామాకు నేను కనుక్కుని మీదైతే మీకు ఇప్పించేస్తాను నేను మాట్లాడు ఒకసారి నువ్వు అసలు అవసరం లేదు నీకెందుకు నేను వీళ్ళు అయితే పంటకల్లా మిల్లు ఇప్పించేస్తాను నీ పేరు మీద ఉంటే అనంతపురం బార్ అసోసియేషన్ న్యాయవాది బివి శేషాద్రిపై పోలీసుల అక్రమ చర్యలు ఖండిస్తూ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నెపాగ సుందరరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం కోర్టు విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో న్యాయవాదుల పాత్రను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అన్నెపాగ సుందరరావు, ఈవి జగన్నాథ్ రావు, పసుపులేటి సత్య శ్రీనివాసరావు, ఎం కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. మా డిమాండ్ ఏంటంటే కనీసం న్యాయవాదుల్ని పోలీస్ స్టేషన్లో చాలా సులకన చూస్తున్న ఆవేదన చెందుతా ఉన్నారు. పోలీసులు మరి విశిక్షణారహితంగా అమానుషంగా న్యాయవాదుల పట్ల అగౌరవంగా ప్రయాణం చేస్తా ఉన్నారు. అలాంటి పోలీసుల మీద తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకోవాలా. అంతేకాకుండా ఈ వ్యవహారం మొత్తం మీద పాలకులు పరిశీలన చేసి న్యాయవాదుల మీదకి పోలీసులు ఆ విధంగా దౌర్జన్యపూరితమైన వాతావరణాన్ని కానివ్వండి, విలువ లేకుండా, గౌరవం లేకుండా, మర్యాద లేకుండా పోలీస్ స్టేషన్ లో మరి వాళ్ళు న్యాయవాదులు అవమానపరిచిన విధానం మీద కూడా ప్రత్యేకమైన ఒక కమిషన్ వేసి పోలీసుల మీద చర్య తీసుకోవాలా. అదే శేషాద్రి గాని మరి పోలీస్ స్టేషన్ లో చనిపోయారు. ఆయనకి రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసు నుండి కానీ 2 కోట్ల కుటుంబానికి ధర్మ వేయాలని మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అన్ని ట్రైలర్ మాత్రమేనని, ముందు రోజుల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. పట్నంలో 11వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్పౌస్ పెన్షన్ల పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా రాము మీడియాతో మాట్లాడుతూ ఈ నెల నుంచి స్పౌస్ పేరుతో పెన్షన్ లబ్ధిదారులను మరణిస్తే అదే నెలలో భార్యకు పెన్షన్ ఇచ్చే మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి శ్రీనివాసరావు, టీడీపీ అధ్యక్షులు దింట్యాల రాంబాబు, టీడీపీ నాయకులు సయ్యద్ జబీన్ షేక్ మౌలానీ, సర్కారు సచివాలయం మరియు పురపాలక సంఘ ఉద్యోగులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ఓకే సార్. నమస్కారం అండి. ఆరోగ్యం జాగ్రత్త సార్. నా పేపర్ తీయండి. మెయిన్గా బాధలు ఉన్నారు, మీకు ఇబ్బంది పెట్టకూడదని ట్రై చేస్తున్నాము. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు గుడివాడ టౌన్ మొత్తం ఇవ్వటం జరుగుతుంది. ఈ గుడివాడలో మాత్రమే 10,850 పెన్షన్లు ఈరోజు కంటిన్యూ చేస్తాం. మొత్తం 4,67,00,000 యాక్చువల్గా 1వ తారీఖు ఇవ్వాల్సినవి ప్రజలు పండగ చేసుకోవాలని చెప్పి పండుగ చేస్తున్నాం. 1వ తారీఖు కల్లా వాళ్ళకి చేసిన సమృద్ధిగా డబ్బులు ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మంచి ఆలోచనతో ఈరోజు 31వ తారీఖునే పెన్షన్లు చేయడం జరుగుతుంది. సో అందరికీ మనకి అంటే ప్రభుత్వం ఆలోచించే ప్రభుత్వం, నిజంగా సంక్షేమం కోసం నడిచే ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందనేది చంద్రబాబు నాయుడు గారు ముందుండి నడిపిస్తా అందరినీ చూపిస్తున్నారు. అంటే ముందు ఏమయ్యేది, మీరు ఒకసారి ఆలోచించండి. మేము పెన్షన్లు వస్తున్నాం, మీరు అది చేయండి, మేము పెన్షన్లు వస్తున్నాం, ఇది చేయండి, మీకు రాత్రి పెన్షన్లు అయిపోతే అయిపోతే భయపెట్టే కాస్త ఈరోజు ఒక కొత్త పథకాన్ని కూడా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే ఒకవేళ పెన్షన్ తీసుకునే భర్త కానీ భార్య కానీ చనిపోతే వెంటనే అదే మంత్లో అదే నెలలో వైఫ్ కానీ హస్బెండ్ కానీ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. వెంటనే అదే నెలలోనే మార్చేయడం జరుగుతుంది. అది ఎంత మంచి ఆలోచన, ఒకసారి ఆలోచన. అంటే ఇంతకుముందు ఏమయ్యేది,
ఇక మన డెత్ సర్టిఫికేట్ కోసం తిరిగి ఆ సర్టిఫికేట్ కోసం తిరిగి ఈ సర్టిఫికేట్ కోసం తిరిగి ఎన్నో సంవత్సరాల పాటు ఎదురు చూసి నాకు ఇంకా జనాలు ఈ రోజు కూడా చాలామంది తెలిసారు. ఎప్పుడు 6 నెలలు అయిందండి, 7 నెలలు అయిందండి, 8 నెలలు అయిందండి, ఇంకా మాకు పెన్షన్ రాలేదు, మా పెన్షన్ మారలేదు మా పేరు మీదకి. అంత దారుణమైన పరిస్థితులు. అసలు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆలోచన ఎలా ఉంటుంది, ఆయన మన తెలుగుదేశం ప్రభుత్వం అసలు పెన్షన్లు ఎందుకు మొదలెట్టింది అనేది ఒకసారి ఆలోచించుకుంటే, ఎన్టీ రామారావు గారు మొదలెట్టినప్పుడు గౌరవంగా పెన్షన్ అవసరం వీళ్ళు ఎంతో సమాజానికి కష్టపడి ఉన్నారు. కానీ లేదు ఇన్నాళ్ళు వృద్ధాప్య పెన్షన్లు స్టార్ట్ చేసినప్పుడు వృద్ధాప్యంలో ఉన్నాళ్ళు వీళ్ళకి భరోసాగా ఉండాలని చెప్పేసి పెన్షన్ అవుతుంది. అలాంటి అదే స్ఫూర్తి ఇంకా కొనసాగడం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇంకా మంచి మంచి ఆలోచనలతోటి నిజంగా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతోంది. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.